Good afternoon to one and all. I am R.V. Kiran, Assistant Professor, Department of Mechanical Engineering, Chevrolet Engineering College. Today in this class, we are going to see the second model problem on effect of gyroscopic coupler motor cycle. That is, we call it as two-wheeler. So this is my 17th class regarding to the subject dynamics of machinery. So in the earlier class, we have seen about the first model problem in the motorcycle, and today we are going to see the second model. So this is the given question. So first of all the students have to keenly study the question, so which is very important. So you have to grab the input in the question. So you have to grab the input and make the problem solve easily, so that you can understand the problem very easy. So first of all, read the problem twice. సో ఒకటికి రెండు సార్లు చదవాలమ్మా ప్రాబ్లం క్వశ్చన్ అనేది. డామ్ లో ఏంటంటే ఫస్ట్ చూడంగానే మీకు అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ఒకటికి రెండు సార్లు చదివితే ఈజీగానే ఉంటుంది ప్రాబ్లం అనేది. సో ఏ గైరో వీల్ డి ఆఫ్ మాస్ 0.5 kg. సో ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇట్లా పక్కన పిక్చర్ కూడా ఇస్తాడమ్మా, ఫిగర్ కూడా ఇస్తాడు ఇక్కడ. సో ఫిగర్ లో చూసుకుంటూ మన క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి. సో a gyro wheel D of mass 0.5 kg with radius of gyration of 20 mm is mounted in a pivoted frame C as shown in figure. The axis AB
Okay, a small modification. The axis AB of the pivots passes through the center of the rotation O of the wheel, but the center of gravity G of the frame C is 10 mm below O. The frame has a mass of 0.30 kg and the speed of rotation of the wheel is 3000 rpm in the anti-clockwise direction as shown. The entire unit is mounted on a vehicle, so that the axis AB is parallel to the direction of motion of the vehicle. If the vehicle travels at 15 meters per second in a curve of 50 meters radius, find the inclination of the gyro wheel from the vertical. When సో ఇక్కడ 2 కేసెస్ లో కనుక్కోవాలమ్మా. ఫస్ట్ కేసు వచ్చేసరికి ద వెహికల్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది arrow x taking a left turn along the curve. Next, second one వచ్చేసి the vehicle reverse at the same speed in the direction of the arrow y along the same path. సో ఇది ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. సో లాస్ట్ క్వశ్చన్ తో కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి డిఫరెంట్ ఏ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఎలాంటి 2 వీల్స్ కానీ ఏమి ఇవ్వలేదు మనకి, ఓన్లీ ఒక గైరో వీల్ అనేది ఇచ్చారమ్మా. గైరో వీల్ అంటే మనకి గైరోస్కోప్ చూసాం కదా. సో గైరోస్కోప్ ఎలా ఉంటది, మనకి ఈ బొంగరంలో కానీ చక్రం తిరుగుతూ ఉంటుంది చూసారా, అలా ఉంటది అనమాట. సో గైరో వీల్ అనేది ఒక వెహికల్ మీద మౌంట్ అయింది అన్నారు. మౌంట్ అంటే దాని మీద ప్లేస్ అయ్యి ఉండటం అనమాట. సో వెహికల్ ట్రావెల్ చేస్తూ ఉంటది మనకి 2 వీలర్. సో ఇక్కడ 2 వీలర్ అని అనుకుంటున్నాం మనం, ఎందుకంటే బ్యాలెన్సింగ్ అన్నాడు కాబట్టి. ద ఎంటైర్ యూనిట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ఏ వెహికల్ అన్నాడు. సో అట్లా మనం ఇవన్నీ కూడా వెహికల్ మీద ప్యారలల్ గా పెట్టేసుకొని ఉన్నాం కాబట్టి సో 2 వీలర్ అనే మనం ఫిక్స్ అవ్వాలన్నమాట. సో క్వశ్చన్ ని చదివే విధానంలో కూడా ఉంటుంది మనకి. సో ఫస్ట్ చూడండి అమ్మా, గివెన్ డేటా రాస్తున్నాం చూడండి. గైరో వీల్ డి ఆఫ్ మాస్ 0.75 kg అన్నాడు. సో మాస్ ఇచ్చాడు 0.75 kg. సో ఈ డిఎన్ ఇంక్లినేషన్ కదమ్మా, అది గైరో వీల్. సో ఈ ఏదైతే సర్క్యులర్ ఉందో అదంతా కూడా గైరో వీల్. యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఆరో అనేది ఇలా ఉంది చూడండి. సో యాంటీ క్లాక్ వైజ్ పొజిషన్ లో ఉంది మనకి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ నుంచి కానీ సరే సైడ్ వ్యూ నుంచి చూసినా కూడా యాంటీ క్లాక్ వైజ్ లోనే తిరుగుతుంది అనుకున్నాం. విత్ ది రేడియస్ ఆఫ్ గైరేషన్ 20 mm. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ వచ్చేసరికి 20 mm ఇచ్చాడు. ఈజ్ మౌంటెడ్ ఇన్ ఏ పివటెడ్ ఫ్రేమ్ సి. సో ఇదంతా కూడా సి అనేది అవుటర్ ఫ్రేమ్ మనకి. సో సి అనేది అవుటర్ ఫ్రేమ్. సో అవుటర్ ఫ్రేమ్ లో ఫిక్స్ అయింది అన్నాడు ఆ గైరో వీల్. ద యాక్సిస్ ఏబి ఆఫ్ ది పివట్స్ passes through the center of the rotation O of the wheel. సో ఏబి అనేవి యాక్సిస్ మనకి. సో ఇదంతా కూడా యాక్సిస్ ఏబి. సో ఓ నుంచి పాస్ అవుతుంది అన్నాడు. సో ఓ అనేది మనకి సెంటర్ అవుతుందమ్మా. సో ఓ నుంచి పాస్ అవుతుంది. బట్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ జి ఆఫ్ ది ఫ్రేమ్ సి ఈస్ 10 mm బిలో ఓ. సో 10 mm కిందకు ఉన్నాడు. సో ఓ కంటే కూడా 10 mm అనేది కిందకు ఉందంట మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ద ఫ్రేమ్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ 0.30 kg. సో ఇక్కడ 2 మాసెస్ ఇచ్చాడమ్మా. ఒకటి వచ్చేసి గైరో వీల్ కి, ఇంకొకటి వచ్చేసి ఫ్రేమ్ యొక్క మాస్. సో 2 మాస్ కింద తీసుకోవాలి, m1 m2 కింద తీసుకోవాలి. అండ్ ది స్పీడ్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది వీల్ ఈస్ 3000 rpm. సో స్పీడ్ ఆఫ్ ది రొటేషన్ క్యాపిటల్ N ఇచ్చాడు, 3000 rpm ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాజ్ షోన్. సో ఇందాక చెప్పుకున్న యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందని. ద ఎంటైర్ యూనిట్ ఈస్ mounted on a vehicle so that axis AB is parallel to the direction of motion of the wheel. If the vehicle travels at 15 meters per second, so velocity కూడా ఇచ్చాడమ్మా 15 meters per second. సో కిలోమీటర్స్ లో ఇవ్వకుండా డైరెక్ట్ గా మీటర్స్ పర్ సెకండ్ లో ఇచ్చేసాడు, కన్వర్షన్ చేయకుండా మనకి ఈజీగా ఇచ్చేసాడు. ఇన్ ఏ కర్వ్ ఆఫ్ 50 meters రేడియస్. సో మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇచ్చేసాడు 50 meters రేడియస్ లో. ఫైండ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ది గైరో వీల్ ఫ్రమ్ ది వెహికల్. సో ఇంక్లినేషన్ అన్నారు కాబట్టి థీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. నెక్స్ట్, ద వెహికల్ మూవ్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ యారో ఎక్స్. యారో ఎక్స్ అంటే మనకి ఇలా, సో ఎక్స్ డైరెక్షన్ మూవ్ అవుతుందని.
taking a left hand turn along the curve. సో ఇప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ టర్న్ తీసుకుంటుంది అప్పుడు అన్నాం. నెక్స్ట్ ద వెహికల్ రివర్స్ అట్ ది సేమ్ స్పీడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ arrow y along the same path. సో ద వెహికల్ రివర్స్ అట్ ది సేమ్ స్పీడ్ అన్నాడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ arrow y. సో x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో రెండు డైరెక్షన్స్ లో కూడా మనం ఈ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. సో ఒక్కసారి మీరు క్వశ్చన్ ని చూసి గివెన్ డేటా రాసుకోండమ్మా 1 minute లో. ప్రశాంత్ సార్ ఏంది మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదమ్మా? ఏమో సార్. వాళ్ళకి చెప్పు చాలా నష్టపోతారని చెప్పు, తర్వాత ఏం అర్థం కాదు మీకు. ఓకే సార్. అది నేను చాలా చిన్నగా చెప్తాను, రోజుకు ఒక ప్రాబ్లం కంటే ఏం చెప్పట్లేదు. మరి అవునవును సార్. మరి వచ్చి వినొచ్చు కదా. చెప్తాను సార్. అసలు ఏందో పొద్దున ఒక క్లాస్కి వస్తారు, ఫస్ట్ క్లాస్ ఏదైతే దానికి వస్తారు 10-15 మంది, ఇంకంతే. మిగతా క్లాసులకి ఏం రారు. మీకు చెప్తున్నాం కదమ్మా, థర్డ్ ఇయర్ లో ఉన్న సబ్జెక్ట్ లో కల్లా డామే టఫ్. మీ సీనియర్స్ అడగండి, చెప్తారు వాళ్ళు. అంత రెక్లెస్ గా అయితే ఎట్లా చెప్పండి. నేను కావాలంటే ఇప్పుడు ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే అడిగితే చేయొచ్చు. పర్సనల్ సెకండ్ గ్రూప్ ఉంది సార్, దాంట్లో ఫోన్ చేసి చెప్తాను సార్. దాంట్లో అదే ఇప్పుడు ఏదన్నా సార్ మధ్యాహ్నం పూట కాదు పొద్దున పూట అనుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సార్ క్లాస్ కి అయితే వస్తున్నారు సార్ 20 members ఏమో. ఎందుకని? నేను నిన్న చూసాను సార్. అయితే వస్తున్నారు. అదే ఫస్ట్ క్లాస్ అయిందేగా. అవును సార్. అదే ఫస్ట్ క్లాస్ అదే చదువుతుంది. నేను ఇన్ఛార్జ్ చేసినా కూడా అదే అంటున్నారు. సో గివెన్ డేటా రాసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ గైరోవిల్ కి మాస్ ఇచ్చారమ్మా, మాస్ 0.5 kg అన్నారు. సో దాన్ని m1 గా తీసుకుంటున్నాను నేను. సో m1 is equal to 0.5 kg. నెక్స్ట్ విత్ ఏ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ 20 mm అన్నారు. సో 20 mm వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్ k కదమ్మా ఇండికేషన్ మాకి, స్మాల్ k. సో స్మాల్ k is equal to 20 mm తీసుకుంటున్నాను. మీటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 0.02 మీటర్స్. నెక్స్ట్ తర్వాత మనకి నెక్స్ట్ గివెన్ డేటా వచ్చేసరికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇచ్చాడమ్మా. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇచ్చాడు. సో O నుంచి G దాకా. సో ఇక్కడ చూస్తే మీరు O నుంచి G దాకా ఈ లెంత్ అన్నాడమ్మా. ఈ లెంత్ వచ్చేసి 10 mm. సో దాన్ని హైట్ గా తీసుకోవాలి మనం. సో ఇక్కడ అదే చేస్తున్నాం. OG is equal to స్మాల్ h is equal to 10 mm. సో హైటే కాబట్టి మనకి h is equal to 10 mm, 0.01 మీటర్స్. సో మనకి మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 0.01 మీటర్స్. ద ఫ్రేమ్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 0.3 kg. సో సెకండ్ మాస్ ఇచ్చాడు మనకి ఇక్కడ. సో సెకండ్ మాస్ కి ఇచ్చినప్పుడు m2 is equal to 0.3 kg. సో మాస్ m2 is equal to 0.3 kg. సో ఇందాక మాస్ 1 తీసుకున్నాము, అది గైరోవిల్ కి. సో సెకండ్ మాస్ వచ్చేసరికి ఫ్రేమ్, టోటల్ ఫ్రేమ్ యొక్క వెయిట్ ఇది. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది వీల్ ఈస్ 3000 rpm అన్నాడు. సో n is equal to 3000 rpm. సో rpm లో వచ్చేది మొత్తం కూడా క్యాపిటల్ N లో తీసుకోవాలని చెప్పాను. క్యాపిటల్ N is equal to 3000 rpm in the anti-clockwise direction అన్నాడు. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి if the vehicle travels at 15 meters per second, 15 meters per second అన్నాడు. సో వెలాసిటీ అమ్మది, వెలాసిటీ is equal to 15 meters per second. ఇక్కడ స్పీడ్ ఇచ్చిరమ్మ ఆర్పిఎం, తర్వాత దాన్ని ఒమేగాలో కన్వర్ట్ చేసుకున్నాం. మీరు ఆటోమేటిక్ గా ప్రతి క్వశ్చన్ లో ఇంతే చేసుకోవాలి. సో దాన్ని సెపరేట్ స్టెప్ ఏం కాదు, మళ్ళీ ప్రతి క్వశ్చన్ లో కూడా ఒమేగా అనేది సెపరేట్ గా డిఫైన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 15 meters per second. నెక్స్ట్ ఇన్ ఏ కర్వ్ ఆఫ్ 50 meters radius, capital R is equal to 50 meters తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద గివెన్ డేటా. సో దీస్ ఆర్ ఆల్ ది
గివెన్ డేటా ఫర్ యువర్ క్వశ్చన్. సో ఇలా గివెన్ డేటా తీసుకున్నాము. ఇప్పుడు ఇంక్లినేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఎక్స్ డైరెక్షన్ లో, వై డైరెక్షన్ లో. సో ఎక్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది అనుకుంటున్నారు, వై వచ్చేసి దానికి ఆపోజిట్ గా రివర్స్ అంటే రైట్ సైడ్ టర్న్ అవుతుందని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు పిక్చర్ లో చూస్తే అర్థం అవుతుంది. ఎక్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది, వై వచ్చేసి రైట్ సైడ్ టర్న్ అవుతుంది. సో ఫస్ట్ ఏం కనుక్కోవాలమ్మా, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి మనం. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి జనరల్ ఫార్ములా వచ్చేసి I is equal to mk స్క్వేర్ అమ్మా. కానీ ఇక్కడ 2 మాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ గైరో వీల్ కి తీసుకో. సో గైరో వీల్ కి తీసుకుంటున్నాను. సో I is equal to m1 k స్క్వేర్. సో గైరో వీల్ యొక్క వెయిట్ వచ్చేసి m1 అన్నాం కదమ్మా. సో అందుకని m1 తీసుకుంటున్నాను, m1 ఇంటూ k స్క్వేర్. సో m1 వచ్చేసి 0.5 kg ఇంటూ k, k అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ 0.02 హోల్ స్క్వేర్. సో టోటల్ గా మీకు మొత్తం క్యాల్కులేట్ చేస్తే 0.0002 kg మీటర్ స్క్వేర్. సో పాయింట్స్ తర్వాత 3 zeros లో వచ్చింది మనకి, చాలా లీస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఇనర్షియా అయిపోయింది. నెక్స్ట్ ఒమేగా అనేది ఆల్రెడీ క్వశ్చన్ గివెన్ డేటాలోనే వచ్చేసిందమ్మా మనకి. ఇప్పుడు ఒమేగా పి అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ప్రిసిషన్ కనుక్కోవాలి. సో ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. సో ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ గా తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ వెలాసిటీ ఇచ్చారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. సో వెలాసిటీ వచ్చేసరికి 15 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారమ్మా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చేసరికి 50. సో క్యాల్కులేట్ చేస్తే 0.3 రేడియన్స్ పర్ సెకండ్. సో ఒమేగా పి వచ్చేసి 0.3 వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు థీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ది గైరో వీల్. సో యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ కేసు తీసుకుంటున్నానమ్మా. సో ఫస్ట్ కేసు ఏంది, ఎక్స్ డైరెక్షన్ లో తిరగాలి అంటే యారో ఎటైతే తిరుగుతున్నట్టు లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నట్టు తీసుకోవాలి. సో ఫస్ట్ దీంట్లో గైరోస్కోపిక్ కపుల్ కనుక్కోవాలి కాబట్టి C1 తీసుకుంటున్నాను నేను. C1 is equal to మనకు ఫార్ములా వచ్చేసరికి యాంగిల్ కనుక్కోవడానికి అమ్మా జనరల్ ఫార్ములా I ఇంటూ ఒమేగా పి. కానీ ఇక్కడ యాంగిల్ కూడా కనుక్కోవాలి కాబట్టి కాస్ థీటా అనేది నేను యాడ్ చేస్తున్నాం మనం. సో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో I ఇంటూ ఒమేగా పి కాస్ థీటా. సో ఇక్కడ ఇనర్షియా కను ఫైండ్ అవుట్ చేసాం, ఒమేగా అనేది ఫైండ్ అవుట్ చేసాం, ఒమేగా పి అనేది కూడా క్యాల్కులేట్ చేసాం. సో ఇంక మిగిలింది మనకి థీటా ఒక వాల్యూనే, మనకి థీటా వాల్యూ ఒకటే. సో ఇనర్షియా వచ్చేసరికి 0.0002 వచ్చింది, ఒమేగా 314.2 అండ్ ఒమేగా పి వచ్చేసరికి 0.3 కాస్ థీటా. సో థీటాకి ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు, థీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో అందుకని థీటాను అలానే ఉంచేస్తున్నాను. సో టోటల్ గా 0.019 కాస్ థీటా న్యూటన్ మీటర్స్ వచ్చిందమ్మా. సో మొత్తం క్యాల్కులేట్ చేస్తే మీరు 0.019 కాస్ థీటా. సో థీటా వాల్యూను అలానే విట్టేసేయండి. సో విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ కపుల్ అబౌట్ O. సో మీకు సెంట్రిఫ్యూగల్ కపుల్ కనుక తీసుకుంటున్నాం. సో గైరోస్కోపిక్ కపుల్ వచ్చేసరికి C1 అమ్మ మనకి, సెంట్రిఫ్యూగల్ కపుల్ వచ్చేసరికి C2. సో C2 కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్ములా ఏంది మనకి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కనుక్కోవాలి. FC ఈజ్ ఈక్వల్ టు, సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ FC ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r.
mv square by r. సో ఫస్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కనుక్కొని దాని నుంచి కనుక్కోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా వేసేస్తున్నాం. సో మాస్ ఇచ్చారు మనకి. సో ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి వచ్చేసరికి సెకండ్ మాస్ తీసుకోవాలి మనం, అంటే టోటల్ బాడీ యొక్క మాస్ తీసుకోవాలి. సో m2 ఇంటూ వెలాసిటీ 15 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారు, తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్ 50 మీటర్స్. సో మొత్తాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా, ఇంటూ h cos థీటా. సో ఇది మా ఫార్ములా మనకి. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ఒక్క వాల్యూ డిఫైన్ కాదు మనకి. సో మొత్తం చేస్తే 0.0135 కాస్ థీటా అనేది మనకి వచ్చింది. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఫర్ ది సెంట్రిఫ్యూగల్ కపుల్. సో సెంట్రిఫ్యూగల్ కపుల్ కి వచ్చేసరికి ఇది. సో సెంట్రిఫ్యూగల్ కపుల్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎఫ్సి కనుక్కోవాలమ్మా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కనుక్కోవాలి. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి జనరల్ ఫార్ములా వచ్చేసరికి mv స్క్వేర్ బై r. కానీ ఇక్కడ 2 మాసెస్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన మాసు టోటల్ ఫ్రేమ్ యొక్క మాస్ తీసుకోవాలి. టోటల్ ఫ్రేమ్ యొక్క మాస్ వచ్చేసరికి m2. సో m2 v స్క్వేర్ బై r ఇంటూ h cos థీటా అనేది యాంగిల్ డిఫైన్ చేసుకోవడానికి. సో టోటల్ గా వేస్తే మీకు 0.0135 కాస్ థీటా న్యూటన్ మీటర్ అనేది వస్తుంది. సో త్రూ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు టోటల్ ఓవర్ టర్నింగ్ కపుల్ తీసుకుంటున్నానమ్మా. సో గైరోస్కోపిక్ కపుల్, సెంట్రిఫ్యూగల్ కపుల్ రెండు కూడా వచ్చేసినాయి కాబట్టి ఓవర్ టర్నింగ్ కపుల్ అనేది తీసుకుంటున్నాం. సో ఓవర్ టర్నింగ్ కపుల్ ఫార్ములా ఏంటంటే C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ ఆర్ మైనస్ C2. సో C ఈజ్ ఈక్వల్ టు ఓవర్ టర్నింగ్ కపుల్ అంటే CO ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ ఆర్ మైనస్ C2. సో ఇక్కడ C1 మైనస్ C2 తీసుకుంటున్నానమ్మా. C మైనస్ ఎందుకు తీసుకుంటున్నా, నెగిటివ్ సైన్ ఎందుకు తీసుకుంటున్నానంటే అది ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి కాబట్టి నెగిటివ్ డైరెక్షన్ తీసుకున్నాను. సో CO ఈజ్ ఈక్వల్ టు C1 మైనస్ C2. C1 మైనస్ C2. సో C1 వచ్చేసి 0.019 కాస్ థీటా, C2 వచ్చేసరికి 0.0135 కాస్ థీటా. సో రెండింటిని క్యాల్కులేట్ చేస్తున్నాను. క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ వచ్చిన వాల్యూ వచ్చేసరికి 0.0055 కాస్ థీటా న్యూటన్ మీటర్. సో 0.0055 కాస్ థీటా న్యూటన్ మీటర్ అనేది మనకు వచ్చిన వాల్యూ అమ్మ ఫర్ ఓవర్ టర్నింగ్ కపుల్. సో ఇప్పుడు ఓవర్ టర్నింగ్ కపుల్ కి వచ్చిన తర్వాత మనకి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కదమ్మా. బ్యాలెన్సింగ్ కపుల్ అనే యాడ్ చేసుకోవాలి. సో బ్యాలెన్సింగ్ కపుల్ mgh సైన్ థీటా. సో జనరల్ గా mgh సైన్ థీటా మనకి. సో ఇప్పుడు ఇక్కడ m2 తీసుకుంటున్నాను. ఇక్కడ రెండు మాసెస్ ఉన్నాయి మనకి. టోటల్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను, టోటల్ ఫ్రేమ్ యొక్క మాస్ తీసుకుంటున్నాను కాబట్టి m2 గా తీసుకుంటున్నాను. m2 ఇంటూ gh సైన్ థీటా. సో టోటల్ వాల్యూ వేస్తే m2 g2h సైన్ థీటా అంటే 0.3 వచ్చేసరికి m2 వాల్యూ, 9.81 g వాల్యూ, h వచ్చేసి 0.01 సైన్ థీటా. సో టోటల్ గా 0.029 సైన్ థీటా వచ్చిందమ్మ. సో అది బ్యాలెన్సింగ్ కపుల్ కి. సో బ్యాలెన్సింగ్ కపుల్ కి వాల్యూ అది 0.029 సైన్ థీటా. సో ఇప్పుడు ఓవర్ టర్నింగ్ కపుల్ ని ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకుంటున్నాను, బ్యాలెన్సింగ్ కపుల్ ని సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకోవాలి. సో ఓవర్ టర్నింగ్ కపుల్ వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్, బ్యాలెన్సింగ్ కపుల్ వచ్చేసి సెకండ్ ఈక్వేషన్ తీసుకొని ఈ రెండు ఈక్వేషన్స్ ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకుంటే థీటా అనేది వచ్చింది మనకు. సో ఇప్పుడు ఈక్వల్ చేసుకున్నానమ్మా. సిన్స్ ది ఓవర్ టర్నింగ్ కపుల్ మస్ట్ బి ఈక్వల్ టు ది బ్యాలెన్సింగ్ కపుల్ ఫర్ ఈక్విలిబ్రియం కండిషన్.
therefore సో రెండింటిని ఈక్వల్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఈక్వేషన్, దట్ ఈస్ బ్యాలెన్సింగ్ కపుల్, సారీ ఓవర్ టర్నింగ్ కపుల్. ఇది వచ్చేసరికి సెకండ్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ కపుల్. సో ఇట్లా 2 ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. సో ఒక సైడ్ సైన్ థీటా ఉంది, ఒక సైడ్ కాస్ థీటా ఉందమ్మా. సో సైన్ బై కాస్ వేసుకుంటే టాన్ థీటా అనేది అబ్జర్వ్ అయింది మనకి. సో టాన్ థీటా అనేది సైన్ థీటా బై కాస్ థీటా, టాన్ థీటా వస్తుంది మనకి. తర్వాత ఈ 0055 అనేది ఇటు వచ్చేసిద్దాం. ఇటు వస్తే 0055 డివైడ్ బై 0.029. సో టోటల్ వాల్యూ వచ్చేసరికి 0.1896 వచ్చింది. అది టాన్ థీటా వాల్యూ. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0.1896. సో ఇప్పుడు థీటా ఒక్కదాన్ని పక్క తీసుకొస్తే ఏమవుతుందమ్మా, థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ tan inverse 0.1896. సో వేస్తే థీటా వాల్యూ అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. థీటా ఈజ్ ఈక్వల్ టు 10.74 degrees. So the value is theta is equal to 10.74 degrees. సో ఇది మనకి ఫస్ట్ కేస్ కి వాల్యూ అమ్మా. సో ఫస్ట్ కేస్ అంటే మనకి ఎక్స్ డైరెక్షన్ లో యారో అనేది మూవ్ అవ్వాలి. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ లో లెఫ్ట్ టర్న్ లో గైరో వీల్ అనేది మూవ్ అవుతుంది. సో గైరో వీల్ అనేది లెఫ్ట్ టర్న్ లో మూవ్ అవుతుంది, దట్ టు యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ కేసు, యాంగిల్ అనేది 10.74 degrees వచ్చింది. సో సెకండ్ కేసు కూడా కనుక్కోవాలి కదమ్మా. ఇప్పుడు సెకండ్ కేసు చూద్దాం. నెక్స్ట్, when the wheel reverses at the same speed in the direction of arrow y అన్నాడు. సో సేమ్ డైరెక్షన్ లో arrow y అనేది తీసుకుంటున్నాం మనం అలాంగ్ ది సేమ్ పాత్. సో సేమ్ పాత్ లో తీసుకుంటున్నాం. సో సేమ్ పాత్ లో తీసుకుంటున్నప్పుడు ఒక అడ్వాంటేజ్ వచ్చేసరికి వాల్యూస్ అన్ని సేమ్ గా వస్తాయి అన్నమాట. సో C1 C2 ఇవన్నీ కూడా సేమ్ గా వస్తాయి, ఓన్లీ ఓవర్ టర్నింగ్ కపుల్ దగ్గర మారిపోతుంది అన్నమాట. సో అప్పటి వరకు వాల్యూస్ కూడా సేమ్ అవే తీసుకోవచ్చు అండి. when the vehicle reverses at the same speed in the direction of arrow y, then the gyroscopic couple and the centrifugal couples will be in clockwise direction. So that is C1 and C2 rotates in the clockwise direction about O, and the balancing couple due to weight of the frame about O will be in anti-clockwise direction. So O వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, C1 C2 వచ్చేసరికి క్లాక్ వైజ్ లో తిరుగుతుందమ్మా. సో ఇప్పుడు ఓవర్ టర్నింగ్ కప్పులు, తర్వాత గైరోస్కోపిక్ కప్పులు, సెంట్రిఫ్యూగల్ కప్పులు యొక్క వాల్యూస్ అనేవి డైరెక్ట్ గా లాస్ట్ కేసు నుంచి తీసేసుకోవచ్చు. C1 C2 అనేది సేమ్ అలానే వాల్యూస్ ఉంటాయి, ఓవర్ టర్నింగ్ కప్పులు ఒకటే చేంజ్ అవుతుంది. సో మనకి గైరోస్కోపిక్ కప్పులు వచ్చేసరికి 0.019 కాస్ థీటా వచ్చిందమ్మా. సెంట్రిఫ్యూగల్ కప్పులు వచ్చేసరికి 0.0135 కాస్ థీటా. సో రెండు వాల్యూస్ ని తీసుకోవాలి సేమ్ అలాగే కేసు నుంచి, మళ్ళీ దానికి డిరైవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ అవే వాల్యూస్ తీసుకోవచ్చు. సో టోటల్ ఓవర్ టర్నింగ్ కపుల్ CO is equal to, so total overturning couple CO is equal to C1 plus C2, C1 plus
C2. That is C1 is equal to 0.019 cos theta. C2 is equal to 0.0135 cos theta. So C1 is equal to 0.019 cos theta. C2 is equal to 0.0135 cos theta. సో రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నానమ్మా. సో ఇక్కడ ప్లస్ వాల్యూ తీసుకున్నాను చూడండి. సో లాస్ట్ కేసులో మైనస్ తీసుకున్నాను ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు సేమ్ డైరెక్షన్ లో ఫాలో అవుతున్నాయి కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకున్నానమ్మా. సో సేమ్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకున్నాను. సో అందుకని C1 ప్లస్ C2. సో C1 ప్లస్ C2 ఎందుకు తీసుకున్నానంటే సేమ్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి. లాస్ట్ కేసులో ఏంటంటే లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటున్నాం, త్రూ క్లాక్ వైజ్ లో తీసుకుంటున్నాను. సో అందుకని రివర్స్ అవుతుంది అక్కడ. ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ క్లాక్ వైజ్ లో తీసుకుంటున్నాను కాబట్టి రెండు కూడా ఒకే డైరెక్షన్ లో తిరుగుతుంది. సో C1 ప్లస్ C2 తీస్తే 0.0325 cos theta వస్తుంది మనకు. సో రెండింటిని యాడ్ చేస్తే 0.0325 cos theta. నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ కప్పులు కూడా తీసుకుంటున్నాం అమ్మా. సో బ్యాలెన్సింగ్ కప్పులు కూడా సేమ్ ఇందాకదే తీసుకోవచ్చు ఎందుకంటే పెద్ద చేంజ్ ఉండదు. సో ఓవర్ టర్నింగ్ కప్పుల వరకే ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నాను. కానీ ఇందాక నెగిటివ్ వాల్యూ వచ్చింది, అదే వాల్యూని తీసుకోకూడదని చెప్పి చేంజ్ చేస్తున్నాను మళ్ళీ నేను. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ కప్పుల్ని ఓవర్ టర్నింగ్ కప్పుల్ తోటి ఈక్వేటింగ్ చేయాలి. సో ఈక్వేటింగ్ ది టోటల్ ఓవర్ టర్నింగ్ కప్పుల్ టు ది బ్యాలెన్సింగ్ couple. So we have, so overturning couple is equal to 0.0325 cos theta. So 0.0325 cos theta. Balancing couple వచ్చేసరికి 0.029 sin theta. సో రెండింటిని ఈక్వేటింగ్ చేస్తున్నాను. సో sin theta by cos theta is equal to tan theta. So tan theta is equal to 0.0325 divided by 0.029. సో ఆ వాల్యూస్ తీసుకుంటానమ్మా. సో మనకు వచ్చింది 1.1207 వచ్చింది. సో టోటల్ వాల్యూ 1.1207 వచ్చింది. దట్ ఈస్ tan theta. Tan theta is equal to 1.1207. Next, theta is equal to, so theta ఇటు తీసుకొస్తే tan అటు వెళ్తుందమ్మా. tan అటు వెళ్తే tan ఇన్వర్స్ అవుతుంది. సో మీ అందరికి తెలిసేది tan inverse 1.1207. 1.1207. సో అలా థీటాని చేసుకుంటే థీటా ఇస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1.1207 వస్తుంది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 48.26 డిగ్రీస్ వచ్చిందమ్మా. సో టోటల్ గా మనకు వచ్చిన వాల్యూ వచ్చేసరికి 48.26 డిగ్రీస్ ఫర్ సెకండ్ కేస్. సో ఇది థీటా ఫర్ ది సెకండ్ కేస్. సో ఆల్రెడీ ఫస్ట్ కేస్ లో కూడా వచ్చింది. ఫస్ట్ కేస్ లో 10.74 డిగ్రీస్. 10.74 డిగ్రీస్. సో ఇది రెండు కేసెస్. సో టూ కేసెస్ కూడా మనకి ఎగ్జాంపుల్, టూ కేసెస్ కూడా యాంగిల్. సో యాంగిల్ ఎలా ఫైండ్ చేస్తున్నామని టూ కేసెస్ కి. సో సేమ్ ప్రొసీజర్ అమ్మ. ప్రొసీజర్ అనేది సేమ్, కాకపోతే గివెన్ డేటా అనేది కరెక్ట్ గా రాసుకోవాలి. సో ఎంత వాల్యూ, ఏ వాల్యూస్ ఇస్తున్నారు, ఏమి ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా తీసుకోవాలి
అవి తెలిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ మోడల్ అండ్ ద లాస్ట్ మోడల్ ఇన్ ద టూ వీలర్స్. సో యూనిట్ ఇంకొక మోడల్ ఉందమ్మా, ఒక వన్ ప్రాబ్లం ఉంటది. రేపటితోటి ఫస్ట్ యూనిట్ అనేది ఎండ్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ అనేది రేపటితో క్లోజ్ అయిపోద్దమ్మా. సో ఒకసారి ప్రాబ్లం ని స్టడీ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.